హల్లెలూయా. ముందుగా తండ్రి వరకు స్తోత్రములు తెలియజేస్తున్నానండి. ఈ రోజున ప్రతి ఒక్కరు వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వర్షంలో నడిపించిన బ్రదర్స్ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు ఈ 12 మాసాలు కూడా మనందరినీ కూడా సజీవులకు వచ్చి కాచి కాపాడి చక్కని ఆరోగ్యం ఇచ్చిన విధానం బట్టి అందరూ కూడా ఒకసారి స్తోత్రాలు తెలియజేద్దామండి. క్రిస్మస్ తర్వాత ఆదివారము ఈ దినకే పట్టుకున్న పత్రికా పాఠ చూద్దాం. దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పండుగ యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 5 వరకు అండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. రెండవ పండుగ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 16 వరకు. హెబ్రీయులకు 2వ అధ్యాయము 9 నుంచి 16 వరకు. మూడవ పండుగ లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 32 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 32 వరకు. క్రిస్మస్ తర్వాతి ఆదివారము ప్రారంభించము. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు. యెహోవా ఎన్నడనడికి పరిశుద్ధత నీ మందిరములకు అనుకూలము. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడు నీవే. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలముతో తన నడుము కలుపుని ఉన్నాడు. సంగ్రహ ప్రార్థన. సర్వశక్తి గల నిత్యుడమైన దేవ, నీ ప్రియ కుమారుడికి పేరుట మేము సత్క్రియలందు వృద్ధి పొందినట్లు నీ కటాక్షము చొప్పున మా సకల కార్యములందును మమ్మల్ని నడిపింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడివై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఒక దివ్యమైన సంగీతతో నా హృదయము బహుగా ఉప్పొంగుతున్నది. నేను రాజును గూర్చి రచించిన దాని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువు అని కలవలేనున్నది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా రాజ్యం చేర్చున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో తన నడుము కట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్తాను. దయచేసి నాతో కూడా అందరూ కూడా చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినట్లు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడని జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.